జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చాలా రోజుల తర్వాత మన యోగి ఆదిత్యనాథ్ గారు ఇండి కూటమికి మరో భారీ షాక్ అయితే ఇచ్చినారు. సరే, ఇంతకు ఆ షాక్ ఏంది, దాని కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మొన్నటి వరకు బీమార్ రాష్ట్రం అని చెప్పి పిలుస్తా ఉన్నారు. అంటే పూర్తిగా వెనకబడిన రాష్ట్రం అని చెప్పేసి అర్థం అన్నమాట. నిజానికి ఈ ఉత్తరప్రదేశ్ అనేది ఒక సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రం. ఈ ఉత్తరప్రదేశ్ గుండానే పవిత్రమైనటువంటి గంగా నది, యమునా నది, ఇతర ఉపనదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. దీంతో ఉత్తరప్రదేశ్లో ఏదో కొంత భాగం తప్పించి మిగతా ప్రాంతాలన్నీ కూడా పంట పొలాలతో కళకళలాడుతూ ఉంటాయి. ఇక్కడ సంవత్సరానికి 3 పంటలు పండిస్తారన్నమాట. ఇక్కడ భూమి మొత్తం కూడా అత్యంత సారవంతంగా ఉంటుంది. అలాగే అతి తేలిగ్గా దున్నొచ్చు, వ్యవసాయం చేయొచ్చు. అర్థమైందా? అంతేకాకుండా వారణాసి అంటే మన కాశీ అని పిలుచుకుంటాం కదా, అదనమాట. దాంతోపాటు అయోధ్య లాంటి అతి పెద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఈ ఉత్తరప్రదేశే. మరి ఇంతగా పంటలు పండేటటువంటి రాష్ట్రం, ఇన్ని పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి కదా, కానీ అభివృద్ధి చెందాల. పైపెచ్చి అంటే అతి దారుణంగా అత్యంత వెనకబడిపోయింది. అందుకు కారణాలు వచ్చేసి 3. ఒకటి వచ్చేసి గూండాయిజం, రెండోది వచ్చేసి కుల రాజకీయాలు. అబ్బా, కుల రాజకీయాలకు మన తెలుగు రాష్ట్రాలే మేలు, అంతకంటే దారుణం అనమాట ఆ ఉత్తరప్రదేశ్ లో. ఇక మూడోది వచ్చేసి సూడో సెక్యులర్ పార్టీల పరిపాలన. నాకు నాశనం చేసి పెట్టారు ఉత్తరప్రదేశ్ అంతా కూడా. జనాభా పరంగా చూసుకున్నా, ఏది వైశాల్యం పరంగా చూసుకున్నా కూడా పాకిస్తాన్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఉత్తరప్రదేశ్. ఏం మామూలు కాదు, ఏం రొంతదా? కానీ ఇదిగో ఇట్లాంటి సూడో సెక్యులర్ పార్టీలన్నీ కలిసి ఏ మాత్రం కూడా అభివృద్ధి చెందనీయకుండా ప్రజలనైతే రాచి రంపాన పెట్టినారు. సరే, ఈ 3 కారణాల మూలంగా ఉత్తరప్రదేశ్ అత్యంత వెనుకబడినటువంటి రాష్ట్రంగా ఉంటా వచ్చింది. అయితే 2017లో ఈ ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. అది కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది అనమాట. దీంతో ద గ్రేట్ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరించారనమాట. అంతే, ఇక ఉత్తరప్రదేశ్ జాతకం పూర్తిగా మారిపోయింది. యోగి ఆదిత్యనాథ్ గారు రాకముందు వరకు ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 10,000 మందికి పైగా గూండాలు, రౌడీలు ఉంటా ఉన్నారు. చెట్టుకొకడో పుట్టకొకడు అన్నట్టు ఈ రౌడీనో లేక గూండానో ఉంటా ఉన్నారన్నమాట. మాఫియా అయితే ఇంక వాళ్ళ ఇష్టారాజ్యం, ఇంక వాళ్ళకి అడ్డు అదుపు లేదన్నమాట. ఇక యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారు తెలిసిన, హోమ్ మినిస్టర్ని కూడా ఆయన దగ్గరనే పెట్టుకొని ఈ రౌడీ గాళ్లకు, గూండాలకు, ఈ మాఫియాలకు, లంగాలకు, లత్కూరు గాళ్ళకు అందరు కూడా నాకు తొక్కి నార తీయడం మొదలుపెట్టాడు. దొరికినోడిని దొరికినట్టు ఎన్కౌంటర్లు చేయడం మొదలుపెట్టినారు. అంతే, ఇక ఉత్తరప్రదేశ్లో గూండాలు కానీ, రౌడీలు కానీ, క్రిమినల్స్ కానీ, మాఫియా ముఠాలు కానీ, ఆయుధాల స్మగ్లర్లు కానీ, బాంబులు తయారు చేసే పరిశ్రమలు కానీ ఏం లేకుండానే పోయినాయి. అయితే జైల్లోకి, లేదంటే ఎన్కౌంటర్. ఈ నమ్మ సావా బతుక తేల్చుకున్నట్టు. సినిమాలో అదేదో ఒక సినిమా ఉన్నది, యోగినో ఏదో అయింది, ప్రభాస్ది. దాంట్లో అంతా రౌడీలు అంతా వాళ్ళే పోతా ఉంటారన్నమాట జైల్లోకి. ఆ విధంగా నాయన మమ్మల్ని తీసుకుపోయి జైల్లో వేయండి అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళుగా జైల్లోకి వెళ్ళిపోయినారు, సరెండర్ అయిపోయినారు. ఎందుకంటే బయట ఉంటే యాడ్ ఎన్కౌంటర్ చేస్తారని చెప్పేసి భయపడిపోయి పోసుకున్నారు. అది యోగి ఆదిత్యనాథ్ గారు అంటే. అర్థమైందా? అన్నీ మూసుకొని మూల కూర్చోవడం వాళ్ళ వంతు అయిపోయింది. ఇది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని అసాంఘిక శక్తుల పరిస్థితి అన్నమాట. దీంతో ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలన్నీ కూడా అదుపు లేకొచ్చినాయి. శాంతి భద్రతలు అదుపులో ఉండటంతో ఇక ఉత్తరప్రదేశ్లోకి పెట్టుబడులు రావడం మొదలైంది, ప్రవాహం. గత 8 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఉత్తరప్రదేశ్కు వెలుగులా వచ్చి పడిపోయినాయి అన్నమాట. అదే క్రమంలో ఈ ఆహార సంబంధిత పరిశ్రమల నిర్మాణాలు కూడా ఊపందుకున్నాయి. ఇక రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ మౌలిక సదుపాయాల కల్పన చేస్తా యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ను ఉత్తమ ప్రదేశ్గా తీర్చిదిద్దుతున్నారు. అంటే ఉత్తమ ప్రదేశ్గా. దీంతో ఇక యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నంత వరకు మేము అధికారంలోకి రావడం కల్లా అని చెప్పేసి భావించినటువంటి ఈ ఇండి కూటమి పార్టీలన్నీ కూడా ఒక దిక్కుమాల ఎత్తుగడ వేసినాయి. అదేంటయ్యా అంటే, కులానికి ఒక పార్టీని స్థాపించేలా చేయడం. అంటే ఒక కులానికి ఒక్కొక్క పార్టీ అనమాట. ఎన్ని కులాలు ఉంటాయో అన్ని కుల పార్టీలు. కొన్ని కులాలకు సంబంధించినటువంటి ఆ కుల పెద్దలకు కొంత డబ్బును ముట్టజెప్పి వాళ్ళ చేత ఆ కుల పార్టీలను స్థాపించేలా చేయడం వీళ్ళ ప్లాన్ అన్నమాట. అంతేకాకుండా తమ కుల పార్టీ పేరు అందరికీ తెలిసేటట్టు ఆ కుల ప్రజలకు సంబంధించిన వాహనాల మీద, అదేవిధంగా వాళ్ళ ఇళ్ల మీద ఆయా కులాలకు సంబంధించినటువంటి పార్టీల పేర్లు రాయడం వంటి చేస్తున్నారు. చూడండి, అంటే హిందువులు ఇప్పుడిప్పుడే సంఘటితం అవుతున్నారు, అందరూ ఇప్పుడిప్పుడే కలుస్తున్నారు. ఎందుకంటే మన చుట్టూ ఏం జరుగుతుందో ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి తెలుసుకుంటున్నారు. చాలా మందిలో మార్పు వస్తుంది. మళ్ళీ ఈ దరిద్ర పుండాకులు ఏం చేస్తున్నారో వాళ్ళ మళ్ళీ విడగొట్టే ప్రయత్నం అనమాట. అంటే ఇప్పుడిప్పుడే కలుస్తా ఉన్నటువంటి మన హిందువులందరినీ కూడా ఈ కులాల పేర్లు చెప్పి మళ్ళీ
మళ్ళీ ఈ కులకుంపట్లన్నీ కూడా రేపే మళ్ళీ మనల్ని కూడా విడగొట్టే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఈ కుల సమీకరణాలు చేస్తా ఈ కులాలకు సంబంధించినటువంటి మీటింగులు ఇవన్నీ కూడా పెడతారు. ఇక ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదే కులం అనే పదం బయట కనపడకుండా చేయడం. ఈయన మనది కాడితే మామూలు షాట్ కాదు, భారీ సిక్సర్ అట్నే. ముందుగా ఈ ఉత్తరప్రదేశ్లో కులాల పేర్ల మీద ఉన్నటువంటి ఊర్ల పేర్లను మార్చేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. ఇప్పుడు మా పక్కనే తీసుకుంటే ఇప్పుడు రెడ్డిపల్లెనో, కమ్మపల్లెనో, లేకపోతే బ్రాహ్మణ అగ్రహారం అనో, బల్జిపల్లెనో, ఒడ్డిపల్లెనో ఈ విధంగా చాలా పేర్లతో ఉంటాయన్నమాట. ఆ విధంగా అన్ని కులాల పేర్లతో ఉన్నటువంటి ఈ ఊర్లన్నీ ఉంటాయి కదా, ఆయా గ్రామాల పేర్లన్నీ కూడా మార్చేస్తున్నారు. అంటే కులం పేరుతో ఏ ఊరు కూడా ఇకపైన ఉండబోదు. ఇక ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాలో కానీ, ఏ ప్రాంతంలో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ పంచాయతీలో కానీ కుల సమీకరణాలు చేయడానికి ఎంత మాత్రం కూడా వీళ్ళే, కుల మీటింగులు పెట్టడానికి వీలు లేకుండా బ్యాన్ అయితే విధించారనమాట. ముఖ్యంగా ఎవరైనా పబ్లిక్లో ఏ కులం గురించి మాట్లాడినా వాళ్ళైతే పోలీసు వాళ్ళ దగ్గర బడితి పూజలు అయితే తప్పవన్నమాట. నేల పంప రేగిపోతుంది. ఇక కులాల పేర్ల మీద ఉన్నటువంటి సైన్ బోర్డులన్నింటిని కూడా పీకి పారేసి తగలబెట్టిస్తారు. వాటి స్థానంలో స్వాతంత్ర్య సమరయోధుల పేర్లతో కూడినటువంటి ఈ సైన్ బోర్డులను పెట్టిస్తారు. చూడండి ఎంత గొప్ప విషయమో. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో ఎవరు కూడా ఏ వాహనం మీద కానీ, ఏ ఇంటి మీద కానీ, ఏ కారు మీద కానీ కులం పేరు అనేది కనపడకూడదు అనమాట. చాలా మంది రాసుకుంటూ ఉంటారు కులాల పేర్లు. ఇకపైన అదంతా కూడా దొబ్బదు. నువ్వు కావాలంటే గర్వంగా నేను హిందువునని చెప్పి రాసుకోవచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరాలు అయితే ఉండవు అనమాట. ఒకవేళ కులం పేరు కనుక కనబడితే ఇంకా వాళ్ళ పని ఇంకంతే, కథం ఇంకంతే, గయా అనుకోవాల్సిందే. అంతేకాకుండా జైళ్ళలో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఇతర కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రజల కులాలను మెన్షన్ చేయకుండా ఆ ఆప్షన్ అయితే తీసిపారేశారు. అంటే ఇకపైన ప్రభుత్వ కార్యాలయాలకు పనుల మీద వచ్చే వాళ్ళ కులం అనేది రాయకుండా అసలు ఆ ఆప్షన్నే తీసిపారేశారనమాట. ఈ విధంగా ఈ కులపిచ్చి అనే దరిద్రం మీద యోగి ఆదిత్యనాథ్ గారు ఒక బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టి కులాల కుంపట్లను, అదేవిధంగా ఈ కుల పార్టీలను తొక్కిపెట్టి నారదీస్తారు. ఇకపైన వాళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్లో హిందువులుగానే చలామణి అయ్యేటట్టు చర్యలన్నీ కూడా చేపడతారు. అది విషయం. ఎట్లున్నది న్యూసా? అదిరిపోయింది కదా. అట్లా ఉండాలా. లేకపోతే తమాషానైనా ఈ కులాలు ఓయమ్మ విపరీతమైన కులపిచ్చి. ఈ కులపిచ్చి ఏందో కనీసం హిందువులను కానీ, హిందూ సమాజాన్ని కానీ, మన ధర్మాన్ని కానీ, దేశాన్ని కానీ ఏం మాట్లాడినా కూడా వీళ్ళలో చలనం కూడా ఉండదు. ఏమిలా దున్నపోతుల మీద వాన కూర్చట్టే. కానీ కులాన్ని ఏమన్నట్టు ఉత్సాదరావు స్వామి రోసం, అది మామూలు రోసం కాదు. దాంట్లో ఉండే దాంట్లో 10% ఉన్న మన దేశం మీద, ధర్మం మీద 10% ఉన్నాయి కూడా అభిమానం అనేది. ఈ మనం ఇంకా బాగుంది, అది లేకపోయా. అందుకనే యోగి ఆదిత్యనాథ్ గారు మెట్టుతో కొట్టేట్టు మంచి నిర్ణయం అయితే తీసుకున్నారో దాన్ని అమలు అయితే చేస్తారు. అది విషయం. ఎట్లుంది న్యూసా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.